నీట్ పరీక్షల కుంభకోణంతో మొత్తం ఢిల్లీ అంతా కూడా అట్టుడికిపోతుంది. ఢిల్లీ అంటే ఆ మాటకు వస్తే దేశం మొత్తం కూడా స్ప్రెడ్ అవుట్ అయినది అని చెప్పాలి. దేశమే కాదు, దేశం అంచులు దాటి కూడా కొన్ని దేశాల్లో మద్దతుగా ఎన్ఆర్ఐలు కూడా నినదిస్తున్నారు. సో ఇక్కడ ప్రధానమైనటువంటి డిమాండ్ ఏంటి అన్నట్లయితే, విద్యాశాఖ అమాత్యులైనటువంటి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి. ఇది కదా నినాదం. ఎందుకు మరి ఇంత పెద్ద మొత్తంలో స్థాయిలో గొడవ చేస్తూ ఉంటే కూడా ఒక ఎడ్యుకేషన్ మినిస్టర్ని రిజైన్ చేయించవచ్చు కదా. రైల్వే శాఖ అమాత్యులుగా ఉన్నప్పుడు లాల్ బహదూర్ శాస్త్రి గారు ఒక యాక్సిడెంట్ అయింది అని అంటే దానికి నైతిక బాధ్యత వహించి ఆయన రాజీనామా చేసినటువంటి చరిత్ర ఉన్న భారత రాజకీయాలు. కానీ ఇక్కడ ధర్మేంద్ర ప్రధాన్ రాజకీయం అంటే అంత ఆషామాషి కాదు. ఇదే ఇప్పుడు మనం చెప్పబోతున్నటువంటి అంశం. ఎందుకు కాదు, ఏమిటి ధర్మేంద్ర ప్రధాన్, ఏమిటి అంత ప్రాధాన్యం ఉన్నటువంటి వ్యవహారం అనేది మనం తెలుసుకుందాం. వేలాది మంది ఢిల్లీలో మొత్తం అందరినీ కూడా కూడగట్టారు ఈ కాక్రోచ్ జనతా పార్టీ వారు. అయితే వారు పార్లమెంటు వైపు ప్రదర్శనగా నడిచారు. సో సోనం వాంగ్చుక్ 20 రోజులుగా నిరాహార దీక్ష చేపట్టారు. అన్ని నిరసనల తర్వాత కేంద్రం ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాని పరిగణలోకి తీసుకుంటున్నాం అనేటువంటి ఒక్క సంకేతాన్ని కనీసం మాత్రం కూడా ఇవ్వడం లేదు. ఇంత పెద్ద ఉద్యమం ఇంత ప్రెసిపిటేట్ అయినా కూడా అన్ని గ్రూపుల వాళ్ళు రాజకీయాలకు అతీతంగా గొడవ చేస్తున్నా సరే పరిశీలిద్దామని కూడా అనలేదు. దీంతో సోషల్ మీడియా నుంచి డ్రాయింగ్ రూముల వరకు కూడా ఒకే ప్రశ్న వినిపిస్తూ ఉంది. బీజేపీ ఎందుకు ధర్మేంద్ర ప్రధాన్ని తొలగించడం లేదు? ఇదే కదా ప్రధానమైన అంశం. అయితే ఆయన నిజంగా అంత ముఖ్యమా? సంక్షిప్త సమాధానం ఏంటంటే అవును. కానీ చాలామంది అనుకుంటున్నట్టుగా రకరకాల కారణాల వల్ల కాదు, రాజకీయాలు చాలా డిఫరెంట్గా ఉంటాయి అనేది ఇప్పుడు అర్థమవుతూ ఉంది. ప్రజా ఆగ్రహం మాత్రమే దాన్ని పరిగణలోకి తీసుకుంటే సరిపోతుందంటే కాదు. ప్రభుత్వాలు కేవలం ఎక్స్లో పోస్ట్ చేసేటువంటి ట్రెండింగ్ ఆధారంగా నిర్ణయాలు ఉంటాయంటే లేదు, ప్రైమ్ డిబేట్లో ఏది హైలైట్ అవుతుందో చూసి దాని ఆధారంగా నిర్ణయాలు తీసుకుంటారంటే పొరపాటు. వారు రాజకీయాలు పొలిటికల్ ఎక్స్పెండిచర్సు, స్ట్రాటజీసు, లాంగ్ టర్మ్స్ కాన్సిక్వెన్సెస్ ఇలాంటివి చాలా ఉంటాయి. అది సగటు ప్రజలకు అర్థం కాకపోవచ్చు కాక. కానీ ఇక్కడ జాగ్రత్తగా పరిశీలిస్తే ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా అనేది ఆషామాషి విషయం కాదు. ఆయన్ని రాజీనామా చేయమని అడిగేటువంటి అవకాశం కూడా అటు నరేంద్ర మోదీజీకి కానీ ఇటు అమిత్ షాకి కానీ లేదు ఆర్ఎస్ఎస్కి కానీ కూడా అంత తేలిక కాదు అని చెప్పుకోవాలి. ఎందుకు అంటే ఇక్కడే 5 కారణాలు ఉన్నాయి. ఏమిటి 5 కారణాలు? ముందే చెప్పే కదా ఆయన సాదాసీదా ఎడ్యుకేషన్ మినిస్టర్ కాదని. సో ఫస్ట్ కారణం ఏంటి, ఫస్ట్ రీజన్ ఏంటి అన్నట్లయితే, ధర్మేంద్ర ప్రధాన్ కేవలం విద్యామంత్రి మాత్రమే అయితే ఇట్స్ ఓకే. కానీ చాలామంది అనుకుంటున్నట్టుగా ఆయన విద్యాశాఖ మంత్రిగా ఊరికే ఫోర్ ఫ్రంట్లో అంటే ముఖ చిత్రంగా మాత్రమే మనకు తెలుసు. కానీ బీజేపీలో ఆయన పాత్ర చాలా ప్రధానమైంది. ఆయన పార్టీకి అత్యంత నమ్మకమైనటువంటి ఎలక్షన్ స్ట్రాటజిస్ట్గా పేరున్నటువంటి వ్యక్తి. ఇన్నేళ్లుగా బీహార్లో, ఒడిశాలో, హర్యానాలో, యూపీలో ఇలాంటి ప్రధానమైనటువంటి రాష్ట్రాల్లో ఎన్నికల సమయంలో చాలా కీలకమైనటువంటి బాధ్యతలు నిర్వహించి ప్రచారాలను విజయవంతంగా నిర్వహించి అక్కడ ఆ పార్టీ విజయానికి ఒక ప్రధానమైనటువంటి వ్యక్తిగా ఈ ప్రధానం వ్యవహరించాడని చెప్పనేది ఎంతమందికి తెలుసు. ఎన్డీఏ విజయాలకు అలాగే ఒడిశాలో చూసుకున్నట్టయితే బీజేపీ చరిత్రాత్మకమైనటువంటి విజయానికి పూర్తిగా క్రెడిట్ ఎవరిది అంటే ధర్మేంద్ర ప్రధాన్ అని ఆ పార్టీలో ముఖ్యులే చెప్తారు. ఇక్కడ బీజేడీ 24 సంవత్సరాలు తిరుగులేని పార్టీగా ఒడిశాలో ఉంది. అటువంటి పార్టీని మట్టి కరిపించి అక్కడ అధికారంలోకి తీసుకురావడంలో ఈయన కృతకృత్యులయ్యారు. ఆయన నరేంద్ర మోడీ, అమిత్ షా ఇద్దరితో కూడా చాలా సన్నిహితంగా ఉంటారు. అయితే ఇక్కడ ఆయన పైకి ఇంత హడావిడి హంగామా కనిపించే మనిషి కాదు. చాలా అండర్ కరెంట్గా పనులు చేసుకుంటూ వెళతాడు. క్యాబినెట్ మంత్రి కంటే కూడా చాలా అత్యంత విలువైనటువంటి వ్యక్తి ఎవరు పార్టీలో అని అంటే బీజేపీలో ధర్మేంద్ర ప్రధాన్ అనేది మనకు చాలామందికి తెలియని విషయం. అందుకని కేవలం విద్యాశాఖ మంత్రిని మార్చడం అని చెప్పానంటే ఈ పాటికి ఎప్పుడో మార్చేసేవాళ్ళు. కానీ కొన్ని నెలల పాటు ఇంకా రాబోయే నెలల్లో ఒక
కీలకమైనటువంటి రాష్ట్రాలకి ఎన్నికలు జరుగుతున్నాయి. సో ఇది ఇక్కడ మెయిన్గా మనం గుర్తుంచుకోవాల్సిందే. రాబోయే ఎన్నికల్లో అక్కడ కీలకమైనటువంటి పాత్ర వహించాల్సినటువంటి ఒక స్ట్రాటజిస్ట్ని నైతికంగా కనుక ఇప్పుడు బలహీనపరిచినట్లయితే ఆ పార్టీ పరాజయాన్ని కోరి తెచ్చుకున్నట్టు అవుతుంది. అందుకని ఇక్కడ ఆయన్ని తొలగించడం సాధ్యం కాదు. రెండవ కారణం తీసుకుందాం. బీజేపీ దశాబ్దానికి పైగా ఒక సూత్రాన్ని అది అనుసరిస్తుంది. ఏంటన్నట్టయితే ఇది నిజంగా ధర్మేంద్ర ప్రధాన్ గురించి అయితే ఎన్డీఏ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఒక రాజకీయ సిద్ధాంతం ఉంది. ఏంటంటే 2015లో లలిత్ మోడీ వివాదం అనేటువంటిది వచ్చింది. రాజ్నాథ్ సింగ్ ఒక ప్రకటన చేశారు ఆ సమయంలో. ఏమనంటే మాది యూపీఏ కాదు ఎన్డీఏ, ఎట్లా పడితే అట్లా ఎవరో వాళ్ళు కోరారు వీళ్ళు డిమాండ్ చేశారని చెప్పని మేము ఎవరిని కూడా మార్చం, మాది చాలా దృఢమైనటువంటి నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ గవర్నమెంట్ అని గుర్తుపెట్టుకోండి, వీటికి మేము లొంగం అని చెప్పి అన్నాడు. అంటే ఇది గతంలో యూపీఏ ప్రభుత్వంగా అయితే ఏదైనా ఇలాంటి ఒత్తిళ్ళు లేకపోతే ఇంకోటో డెమోక్రటిక్ స్పిరిట్ చచ్చిపోతుందని చెప్పిన వాళ్ళు అంటున్నారని నిర్ణయాలు తీసుకునేది. కానీ ఇక్కడ రాజీనామాలనే ప్రసక్తే ఉండదు అని చెప్పడానికి రామ్మోహన్ నాయుడు అంశం కూడా మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. సో ఈ మెసేజ్ అనేటువంటిది బీజేపీ చాలా కేటగారికల్గా ఇచ్చింది. కాబట్టి ఇది ఇక మరొకటి ఏంటంటే ప్రతిపక్షాలు ఇవాళ డిమాండ్ చేస్తున్నాయి. ఈ డిమాండ్కి లొంగిపోతే ఏమవుతుంది అంటే వాళ్ళ స్టైల్ ఆఫ్ ఫంక్షన్ అంతే కదా. మరి ఇది డెమోక్రాటిక్ స్పిరిట్ అనేది వాళ్ళకి అనవసరం. సో ఆ విధానాన్ని ఎవరు అంగీకరించినా అంగీకరించకపోయినా పార్టీకి మాత్రం అదే స్టాండ్ అనేది అర్థం చేసుకోవాలి. ఇప్పుడు రాజకీయ ఒత్తిడితో ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాను ఒకవేళ ఆమోదిస్తే 15 సంవత్సరాలుగా ఉన్నటువంటి వాళ్ళ ఫిలాసఫీ ఏదైతే ఉందో దాని నుంచి వాళ్ళు కొంత సడలించినట్టు అవుతుంది ఆ నిర్ణయాన్ని. కాబట్టి ఒకసారి ఇలాంటి పరిస్థితి అనేది వస్తే భవిష్యత్తులో కూడా ఇలాంటి ఒత్తిళ్ళు డిమాండ్లు చాలా వచ్చేటువంటి అవకాశం ఉంది. సో ఇక్కడ రాజకీయంగా ఎప్పుడు కూడా బీజేపీ అలాంటి పనులు చేయదు అనడానికి ఇప్పుడు ఇది ఒక మూడవ ఉదాహరణగా దీన్ని తీసుకోవాలి. ఇక మూడవ కారణం చూద్దాం. ఆయన్ని తొలగించడానికి అతిపెద్ద అది ఏంటంటే ఒక వైఫల్యాన్ని అంటే ఒక ఫెయిల్యూర్ని యాక్సెప్ట్ చేసినట్టు అవుతుంది. నీటి వివాదం ఒక పరీక్ష గురించి మాత్రమే అయితే అది వేరే సంగతి. కానీ మోదీ ప్రభుత్వానికి 2 ప్రధానమైనటువంటి ప్రాజెక్టులు ఉన్నాయి ఇక్కడ. ఒకటి ఏంటి అన్నట్లయితే నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ అనేటువంటిది ఎన్ఈపీ అనేటువంటిది ఒకటి. రెండవది నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఎన్టీఏ. ఇది ప్రవేశ పరీక్షలను కేంద్రీకృతం చేయడానికి కోసం ఏర్పాటైనటువంటి వ్యవహారం. సో ఎప్పుడైనా పేపర్ లీకుల మీద ప్రశ్నలు వచ్చాయి అని అంటే ప్రభుత్వ స్పందన ఒకే విధంగా ఉంటుంది. ఏంటంటే దెబ్బతిన్న పరీక్షలను రద్దు చేయటం, దర్యాప్తులకు ఆదేశించటం, సిబిఐ లాంటి ఏజెన్సీలను రంగంలోకి దించటం, పరీక్షా వ్యవస్థలో సంస్కరణలు చేస్తామని అప్పట్లాగే హామీలు ఇవ్వటం. కానీ ఇక్కడ మిస్ అయిన పాయింట్ ఏంటి అన్నట్లయితే ప్రభుత్వం ఎప్పుడూ కూడా బహిరంగంగా విద్యాశాఖ మంత్రి దీనికి బాధ్యత వహించాలని చెప్పని చెప్పలేదు. ఎందుకు చెప్పలేదు అన్నట్లయితే ధర్మేంద్ర ప్రధాన్ని కనుక ఇప్పుడు తొలగించినట్టయితే ఇంకొక బలమైనటువంటి మెసేజ్ వెళుతుంది. ఏమిటి అదంటే ఈ సమస్య కేవలం పాలనాపరమైనటువంటిది అయితే అది వేరే సంగతి. కానీ వ్యవస్థలో పై స్థాయి నుంచి రాజకీయ వైఫల్యాన్ని వీళ్ళు యాక్సెప్ట్ చేసినట్టు అవుతుంది. సో దానికి బదులుగా బీజేపీ మంత్రి యంత్రాంగాల్ని వీళ్ళందరినీ కూడా కలగలిపి చూసుకోవాల్సింది. కాబట్టి మేము వ్యవస్థని సరిచేయాల్సినటువంటి అవసరం ఉండొచ్చు, రాజకీయ నాయకత్వం మాత్రం కొనసాగుతుందనేటువంటి దాన్ని వీళ్ళు చెప్పకనే చెబుతున్నారు అనుకోవాలి. ఇక 4వ కారణం చూద్దాం. ఇక్కడ క్యాస్ట్ ఎంత లేదన్నా అనివార్యంగా మాట్లాడుకోవాల్సింది ఏంటంటే కుల సమీకరణాలు, ప్రాంతీయ సమీకరణాలు ఇవి కూడా ఉంటాయి. భారత రాజకీయాలు ఇప్పుడు ఎక్కువగా పనిచేస్తున్నాయి. ఎప్పుడు కేవలం ఒక పనితీరు మీదే కాకుండా ఈ ఈక్వేషన్స్ కూడా ఉంటాయి. సో ధర్మేంద్ర ప్రధాన్ తూర్పు భారతదేశం నుంచి బీజేపీకి చెందినటువంటి ప్రముఖ ఓబీసీ నాయకుల్లో ఒకరు. ఆయన ఒడిశా రాజకీయాల్లో ముఖ్య పాత్ర పోషించడమే కాకుండా బీహార్లో కూడా చాలా కీలకంగా ఆయన తన పాత్రను వహించారు. సో యాదవేతర ఓబీసీ అంటే అత్యంత వెనకబడినటువంటి తరగతుల్లో ఓటర్లలో బీజేపీ మద్దతును బలోపేతం చేయడంలో ధర్మేంద్ర ప్రధాన్ పాత్ర చాలా అమోఘం, అద్భుతం అని చెప్తారు. సో ఈ సమయంలో బీజేపీ తూర్పు భారతదేశంలో మరింతగా విస్తరించినందుకు ఇంకా దానికోసం ప్రయత్నిస్తున్నప్పుడు ధర్మేంద్ర ప్రధాన్ లాంటి నాయకుల్ని ఎప్పుడూ కూడా
జాగ్రత్తగా చూసుకోవాలి తప్ప ఇలా తగ్గించి వాళ్ళని మరో రకంగా నైతికంగా దెబ్బతీయడానికి కుదరదు. సో ఏ రకంగా చూసుకున్నా విపక్ష ఒత్తిడికి లోనై ఆయన్ని తొలగించడం అంటే బీజేపీ అనవసరంగా రాజకీయ సమస్యల్ని తనకు తనుగా కోరి తెచ్చుకున్నట్టు అవుతుంది. కాబట్టి బీజేపీని సంవత్సరాలుగా నిర్మించినటువంటి సామాజిక కూటమికి ఒక రాంగ్ మెసేజ్ అనేటువంటిది వెళ్ళే అవకాశం ఉంది. కాబట్టి ఇది ఒక్క మంత్రికి సంబంధించిందే కాదు, ఇది పార్టీ యొక్క స్ట్రాటజీకి సంబంధించి, పార్టీ స్ట్రక్చర్కి సంబంధించి, పార్టీ విస్తృత బ్యాలెన్స్కి సంబంధించి కూడా ప్రధానమైనటువంటి అంశం. ఇక ఫైనల్గా 5వ కారణానికి వద్దాం. బీజేపీ క్యాబినెట్లో ఎవరుండాలో నిర్ధారించటంలో కేవలం ఆందోళన పరంగా వాళ్ళు డెసిషన్ తీసుకోరు. ఇది బహుశా మెయిన్ రీజన్ అయి ఉంటుంది. కాబట్టి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలన్నటువంటి డిమాండు అపోజిషన్ పార్టీస్ నుంచో లేదంటే విద్యార్థి సంఘాల నుంచో వస్తే రావచ్చు గాక, యువజన సంఘాలు ఇవన్నీ కూడా. కానీ కాక్రోచ్ జనతా పార్టీ వరుసగా నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటే కాంగ్రెస్ దాంతో కలిసి దేశవ్యాప్త ఉద్యమాన్ని ప్రారంభించడానికి రంగంలోకి దిగింది. ఆప్ కూడా వెంటనే హుటాహుటన నేనున్నాను అంటూ వచ్చింది. సమాజ్వాదీ పార్టీ కూడా వచ్చింది. ఇలా అన్ని పార్టీలు ఏకీకృతమవుతున్నప్పుడు ఈ స్థాయిలో ఇప్పుడు బీజేపీ రాజీనామాను కనుక ఆమోదించినట్లయితే ఖచ్చితంగా ఆ పార్టీ బలహీనపడుతుంది, ఆ ప్రభుత్వం బలహీనపడుతుంది. సో నిరంతర నిరసనలు, క్యాబినెట్ మార్పులు ఇవన్నీ కూడా బలవంతంగా చేయించేటువంటి దీనికి విపక్షాలు ప్రయత్నం చేస్తాయి. ఏ ప్రభుత్వం అయినా సరే ఇది ఖచ్చితంగా ఒక ప్రమాదకరమైనటువంటి వ్యవహారంగానే దీన్ని చూస్తుంది. కాబట్టి ముఖ్యంగా ఇప్పుడు నిరుద్యోగం, నియామక పరీక్షలు, ప్రభుత్వ రంగ ఉద్యోగాలు ఇలాంటి సమస్యలు భవిష్యత్తులో పెద్ద ఎత్తున నిరసనలకు దారి తీసేటువంటి అవకాశం ఉంటుంది. ఇది ఇక్కడితో ఆగేటువంటి వ్యవహారం కాదు. కాబట్టి ప్రధాన్ని తొలగించాలనేటువంటి నిర్ణయాన్ని నిరాకరించటమే, మొండిగా వ్యవహరించటమే బీజేపీకి ఉన్నటువంటిది ఒకే ఒక దారి అని చెప్పని వాళ్ళు అనుకుంటున్నారు. సో ఇక్కడ మనం ఇప్పుడు మాట్లాడేటువంటి పరిస్థితికి ఈ 5 కారణాలే ధర్మేంద్ర ప్రధాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా అతన్ని తొలగించడానికి వీల్లేదనేటువంటి నిర్ణయం. సో ఎవరు మంత్రిగా కొనసాగాలనేటువంటిది రోడ్ల మీద మేము నిర్ణయాలు తీసుకోం, ప్రభుత్వం నిర్ణయిస్తుంది. ఆ విధానాన్ని ఓటర్లు అంగీకరిస్తారా లేదా అనేటువంటిది వచ్చే ఎన్నికల్లో ఉంటుంది తప్ప రాజకీయంగా మేము ఎలాంటి ఒత్తిడికి లొంగం అనేటువంటి దాన్ని చాలా స్పష్టంగా బీజేపీ చూపిస్తున్నటువంటి పరిస్థితుల్లో ధర్మేంద్ర ప్రధాన్ ఇప్పటికిప్పుడైతే మనం మాట్లాడుకునేటువంటి సమయానికైతే చాలా కంఫర్టబుల్గా ఉన్నాడు అనేటువంటిది తెలిసింది. ఒకవేళ ఉద్యమం మరింత ఉధృతమైతే అప్పుడు మళ్ళీ వాళ్ళు పునరాలోచించుకుంటారేమో తెలియదు. కానీ చాలామందికి ఇప్పుడు మళ్ళీ ముగింపుగా చెప్తున్నటువంటి మాట ఏమిటి అన్నట్లయితే ధర్మేంద్ర ప్రధాన్ అనేటువంటి వ్యక్తి బీజేపీలో అత్యంత కీలకమైనటువంటి వ్యక్తి. ఇటు నరేంద్ర మోదీజీ అటు అమిత్ షా తర్వాత అంత కీలకమైనటువంటి ఒక అజ్ఞాత శక్తిగా మనం అయితే ఈయన్ని అభివర్ణించవచ్చు. ఇది అసలు రహస్యం ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాకి మొండికేయటంలో. థ్యాంక్ యూ. చూస్తూనే ఉండండి 99 టీవీ.